హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక్కడ వచ్చేసి రిలేటివ్స్ది గార్డెన్ అని చెప్పేసి అన్నాను కదండి, ఆ వీడియోస్ పెట్టాను. అక్కడ తీసిన వీడియో అండి. ఇది వచ్చేసి ఏంటంటే పక్కన వచ్చేసి మొత్తం తోటకూర పెట్టారనమాట. ఇటు పక్కన వచ్చేసి ఇది కూడా అంతే తోటకూర అనమాట. ఏంటంటే కంకుల్లాగా వచ్చినాయి. మొత్తం తోటకూర మొక్కలకి ఏంటంటే ఇదిగో ఇక్కడ చూసారు కదా, కంకుల్లాగా అంటే విత్తనాలు పడుతున్నాయి అనమాట. అవే ఏంటంటే రాలిపోయి ఇక తర్వాత మొక్కలు వస్తాయి అన్నమాట. కొత్త మొక్కలు వస్తాయి. ఇక్కడ ఏంటంటే వంగ మొక్క ఒకటి ఉంది, యువతలు వచ్చేసి ఇంకొకటి ఉందండి. రెండు ఉన్నట్టున్నాయి, రెండో మూడో ఉన్నట్టున్నాయి వంగ మొక్కలు వచ్చేసి. ఇవి ఏంటంటే ఇప్పుడే పడుతున్నాయి అనమాట ఈ కాయలు వచ్చేసి. దీనికి సంబంధించి లాంగ్ వీడియో కూడా చేశానండి, 2 వీడియోస్ పెట్టాను. ఏంటంటే ఫ్రూట్స్ కానీ అన్నీ మొక్కలు ఉన్నాయి అనమాట. అవి కూడా పెట్టాను అనమాట. ఏమేమి కాయగూరలు దొరుకుతాయి ఏంటనేది కూడా పెట్టాను. వీలైతే కనుక లాంగ్ వీడియోకి వెళ్ళి చూడండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇంకా వంకాయలు అనమాట. ఎక్కడో ఇంకా ఒకటి ఎరా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి 2 ఉన్నట్టున్నాయి. ఈ పక్కన కూడా ఉందండి, ఇంకొకటి ఉందన్నమాట వంగ మొక్క వచ్చేసి. కాకపోతే కాయలు లేవన్నమాట. ఇక్కడ వచ్చేసి టమోటా మొక్క అండి. ఇవేంటంటే ఒక్కొక్కసారి కొమ్మలు వచ్చేసి బాగా లాంగ్ అయిపోతాయి అనమాట. అలాంటప్పుడు ఏంటంటే కొంచెం వంగిపోకుండా కాయలు అది పడతాయి కదా, మరీ గ్రౌండ్లో అల్లుకుంటా ఉంటే మరీ వెడల్పు అయిపోతాయి అండి. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం కొమ్మలు అది వంగకుండా మనం ఇట్లా కర్ర పుల్లలు ఉంటాయి కదా, అవి బాదుకోవచ్చు. అవి బాతిన తర్వాత దానికి వచ్చేసి కొమ్మలు కట్టేయచ్చు అనమాట. కర్ర సపోర్ట్గా ఉంటుంది. ఇదండి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.